ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క బలమైన మాటలను బట్టి బలపరచబడుతూ ఉన్నట్లయితే, ఫలిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క మరి వీడియోలను తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకారంగా ఉండాలని తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన అద్భుతమైన మాటలను బట్టి బలపరచబడతాం. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దీవెనలు ఈరోజు నీ జీవితంలో మెండుగా కుమ్మరిస్తానని సృష్టికర్త బలమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారండి. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాము కదా, దేవుని సన్నిధిలో ఎన్నో రోజులుగా కనిపెడుతూ ఉన్నాం కదా, ప్రభువా దీవెన కావాలయ్యా, అయా నా జీవితము దీవెనకరంగా ఉండాలి ప్రభువా, అయా నా కుటుంబము దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, అయా నా పరిస్థితులు అన్నీ కూడా దీవెన నొందాలి ప్రభువా. ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నావేమో ప్రియా సహోదరి సహోదరుడా. అయితే ఈ యొక్క అద్భుతమైన బలమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం నీకోసమే. గట్టిగా పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. మెండైన దీవెనలు నీ మీద దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి వాగ్దానము చెప్పినప్పుడు, అద్భుతమైన వాగ్దానము దేవుడు ఇచ్చినప్పుడు అక్కడతో సరిపెట్టుకుందామా? అసలు దీవెన మెండుగా మన జీవితంలో కలగాలంటే మనము దాని మీదుగా చెప్పబడిన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, దీవెనలు మెండుగా కలుగును అని ఈ రోజుల్లో పరిచర్యలో వాక్యములో అక్కడ వరకు చెప్పి వదిలేస్తున్నారు. కానీ ఆ మెండైన దీవెనలు మన జీవితాలలోకి రావాలంటే మనము ఎలాంటి బ్రతుకు బతకాలో, మనము ఎలాంటి మార్గాలలో నడవాలో, మనము ఎలాగున జీవించాలో తెలియపరచబడమే లేదు. ఈ యొక్క వాగ్దానాలు మీరు వింటున్నందుకు, ఇక్కడ నిలువబడి ఉన్నందుకు మీరు ధన్యులు అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నానండి. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యలో వింటున్న ఈ మాటలను బట్టి మీ జీవితాలు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దీవెనలు మెండుగా కావాలనుకునే ప్రతి హృదయానికి దేవుడిస్తున్న బలమైన ఆజ్ఞ ఏంటంటే నమ్మకత్వము ప్రదర్శించమని. నీ జీవితంలో నమ్మకమైన భక్తి చెయ్యమని. నీ భక్తి, నీ నమ్మకము, నీ విశ్వాసము, నీ యథార్థత మెండైన దీవెనలు కుమ్మరించడానికి ఆధారం కావాలని సృష్టికర్త బలమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డ, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా అంటే అది చెప్పన సఖ్యము కానటువంటి దీవెన. ఆయన నీ జీవితంలో నిండైన దీవెనలు కుమ్మరించడానికి ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడని ఈ మాటను చదివినప్పుడు అర్థమవుతుందండి. అయితే నమ్మకమైన దేవుడు మెండుగా మన జీవితాలను దీవెనలతో నింపాలంటే మన బ్రతుకులు ఎలా ఉండాలి, మన బ్రతుకులు ఏ మార్గాలలో నడవాలి, మన బ్రతుకులు దేనిని కోరుకోవాలంటే నమ్మకమైన వాటిని కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానము నా కోసమే అని అనుకునే ప్రతి హృదయము కూడా ఆజ్ఞను పాటించవలసి ఉన్నది. హల్లెలూయా. నమ్మకమైన వానికి మాత్రమే దీవెనలు మెండుగా కలుగునండి. కేవలము నమ్మకమైన దాసుడకు మాత్రమే అపనమ్మకముతో, అవిశ్వాసముతో, అవిధేయతతో, సందిగ్ధంలో, అపరిశుభ్రతతో ఎవరు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారో వారి జీవితాలలో దీవెనలు లేవు. వారు మూడు బారి ఉన్నారు. దానికి కారణము నమ్మకత్వము లేని నీ భక్తే కానీ దేవుని యొక్క ఆయన యొక్క పొరపాటు ఎంత మాత్రము కాదని వాస్తవాన్ని గ్రహించబద్ధులమైన
ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాగ్దానము ప్రభువా నా కోసమే అని నీ హృదయం అనుకున్నప్పుడు ఈ యొక్క ఆజ్ఞ కూడా నా కోసమే అనుకొని నీ హృదయాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని నీ నమ్మకత్వము గనక దేవునిలో లేకపోతే దాన్ని పెట్టుకొని పడిపోతే నువ్వు నిలబడి ఒకవేళ నీ జీవితంలో నమ్మకాన్ని ప్రదర్శించలేని స్థితిలో ఉంటే నమ్మకాన్ని కూడగట్టుకొని ఆ దీవెనలను ఆశించాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నమ్ముదమా? నమ్మకమైన వానికి మాత్రమే దీవెనలు మెండుగా కుమ్మరించబడతా ఉన్నాయి. హల్లెలూయా, ఆమేన్. అద్భుతమైన వాగ్దానం ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అందును బట్టి వందనాలు అయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగజేస్తానన్నారు అయ్యా. ఇదిగో మీలో నా నమ్మకత్వపు మోతాదు ఎంత ఉన్నదయ్యా. కాబట్టి నేను ఈ వాగ్దానానికి అర్హురాలను అని ఎవరు అనుకుంటున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఇంకా మాకు అర్హత లేదేమో అని హృదయాలలో ప్రభువా అయా తండ్రి అలజడ కలిగి ప్రభువా ఎవరైతే ప్రభువా మరి వారి యొక్క హృదయము దోషారోపణ చేస్తుందో వారి హృదయాలను వారు సరి చేసుకుని మీ నమ్మకత్వంలో నిలబడి భక్తిని దయచేయండి అయా. ప్రతి వారి మీద నాయన మీ కనుదృష్టి ఉంచుచున్న దేవుడవు కదా ప్రభువా. అయా ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా మీ కృప చొప్పును నడిపించి ఫలింపు చేయండి అయా. ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి, అనేకులను నడిపించండి. ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలను రక్షించుకొని మీ నామాన్ని మహింపరచుకోండి అయా. దేవుని చిత్తమైతే ప్రభువా అయా మీ కృపలో మేమందరము నిలబడి ఫలభరితమైన జీవితాలు జీవించడానికి సహాయము చేయండి. ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక, ఆమేన్.